ఇలాంటి వాషింగ్ మిషన్ ఉంటే ఒకవేళ మురికి పోకపోతే, ఇప్పుడు బట్టలు మురికి పోవట్లేదు, ఇది ఏమైందంటే లాస్ట్ ఒక 2 months బ్యాక్ క్లీన్ చేశాను. ఎవరికైనా తెలియదు అని చెప్పేసి నేను వీడియో రికార్డ్ చేస్తుంటున్నా. మీరు ఎవరికైనా తెలియకపోతే ఇది ఎలా క్లీన్ చేసుకోవాలి, ఇందులో ఇక్కడ డస్ట్ ఫిల్టర్ ఉంటుంది. ఇది కాకుండా అలాగే మనం బట్టలు యూజ్ చేసినప్పుడు ఈ డస్ట్ అంతా పోతుంది కదా, క్లీన్ అయిన తర్వాత ఈ డస్ట్ అంతా ఎక్కడికి పోద్ది అంటే ఈ వాటర్ తోటి ఫ్లో వెళ్ళిపోయి ఇక్కడ లోపల కింద ఆగుతుంది. దాన్ని మనం క్లీన్ చేసుకోవాలి. ఎట్లా క్లీన్ చేసుకోవాలి, ఇక్కడ ఒక స్క్రూ ఉంటుంది. చాలా సింపుల్ ఇది మీరు క్లీన్ చేసుకోవడం. స్క్రూ తీసేసి చూడండి, మీకు ఆ లోపల ఎంత డస్ట్ ఉంటుందో చూడండి ఒకసారి. చాలా మందికి కనిపించదు, ఆ డస్ట్ అంతా లోపలికి వెళ్ళి దాన్ని మొత్తం పట్టేసి ఉంటుంది చూడండి. సింపుల్ గా క్లీన్ చేసుకోవచ్చు మీరు, మీకు ఎలాంటి టెక్నీషియన్ కూడా అవసరం లేదు. ఆటోమేటిక్ క్లీన్ చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది, కంపల్సరీ వాళ్ళే వచ్చి సర్వీస్ చేయాలి. కానీ దీనికైతే అలా ఏం లేదు, మనమే చేసుకోవచ్చు. ఇలా 2 చేతులతో ఇలా పట్టుకొని, ఈ 2 సైడ్లు ఇలా 2 చేతులతో ఇలా పట్టుకొని ఇలా అన్నారు అనుకో వచ్చేస్తుంది. చూడండి డస్ట్ ఎంత ఉంటుందో, కనిపిస్తుందా? నేను ఇది లాస్ట్ 2 months బ్యాకే క్లీన్ చేసిన. లోపల చూడండి ఎంత డస్ట్ ఉందో. బయటకి ఏమైనా కనిపిస్తుందా? మనకి ఏం కనిపించదు. లోపల చూడండి ఇదంతా డస్టే. చూడండి క్లియర్ గా కనిపిస్తుంది. చూడండి డస్ట్ ఎట్లుందో అంత డస్ట్. బట్టలు వేసినప్పుడు పట్టుకున్న డస్ట్ మళ్ళీ అట్నే ఉంటుంది. ఎందుకంటే మీరు అది అంటే మళ్ళీ ఏమైతుంది అంటే కింద ఉన్న డస్టే వాటర్ వల్ల మళ్ళీ పైకి వస్తుంది. అంతేగాని మీ బట్టలకు ఉన్న డస్ట్ మాత్రం అట్నే, మురికి మాత్రం మొత్తం మళ్ళీ అట్నే ఉండిపోతుంది. అందుకే మీరు మంత్లీ ఒక్కసారైనా లేదంటే 2 months ఒకసారైనా ఇది క్లీన్ చేసుకోండి. ఇక్కడ ఉంది కదా ఇది మోటార్, దీన్ని అయితే మీరు డిస్టర్బ్ చేయకూడదు. అంటే దీన్ని ఎక్కువగా రాకడం కానీ కొట్టడం కానీ లాంటివి ఏం చేయొద్దు, మళ్ళీ లీక్ అవుతుంది. ఈ సైడ్ లకు మొత్తం క్లీన్ చేసుకోండి. ఇంతకుముందు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే చూడండి. చాలా వరకు పోయేంత వరకు క్లీన్ చేసినాం. మరి ఎక్కువ గట్టిగా చేసినాం అనుకో ఇది ఇరిగిపోయింది అనుకో, ఎక్కువగా దీని మీద ప్రయోగాలు అయితే ఇరిగిపోతుంది. ఇరిగిపోయింది అనుకో రఫ్ గా 650 నుంచి 700 ఉంటుంది రేట్ ఒకటి. దీన్ని కూడా వీలైనంత వరకు పోయినంత వరకే క్లీన్ చేసుకోవాలి. అయిపోయిన తర్వాత సేమ్ మళ్ళీ సేమ్ ఇలా పెట్టేసి అంతే అయిపోయింది. చూసినా సెట్ అయిపోయింది. ఇప్పుడు ఏం లేదు, సింపుల్ గా ఈ యొక్క స్క్రూని యాడ్ చేసుకుంటే సరిపోతుంది.